హలీం కోసం గోధుమ రవ్వ, బార్లీ, బాస్మతి బియ్యము, శనగపప్పు, మైసూర్ పప్పు, పెసరపప్పు, మినపప్పు వేసి నానబెట్టుకొని జీడిపప్పు, పుచ్చగింజలు, నువ్వులు, గసగసాలు వేసేసి 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా కుక్కర్ తీసుకొని నెయ్యి, ఆయిల్ తీసుకొని 2 కప్పుల ఆనియన్స్ వేయించి తీసేసుకొని మసాలాలు ఆయిల్లో వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి 1/2 kg బోన్లెస్ చికెన్ వేసి వేయించేసి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి ఉప్పు, కారము, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసేసి బాగా ఉడికిన తర్వాత నానబెట్టిన పప్పులన్నీ వేసేసి లీటర్ నీళ్లు పోసేసి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా స్మాష్ చేసేసుకొని ఇలా బాగా స్మాష్ అయిన తర్వాత అందులో 1/2 కప్పు పెరుగు, నానబెట్టిన జీడిపప్పులను రుబ్బి వేసేసుకొని 2 కప్పుల వాటర్, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి బాగా స్మాష్ చేసుకొని 15 మినిట్స్ ఉడికించుకుంటే క్రీమీగా తయారవుతాయి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు 1/2 కప్పు వేసేసి బాగా కలిపేసి జీడిపప్పులను నేతిలో వేసేసి వేయించుకొని కలిపేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కసూరి మేతి, కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది హలీం.